హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద స్టూడియో. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి నెంబర్ 4 సిరీస్ వారికి 2024లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, నెంబర్ 4 సిరీస్ వారికి 2024లో ఏ విధంగా ఉండబోతుంది? 2024 అంటే మనకి 8 రావడం జరుగుతుంది. 2 + 0 + 2 + 4 8. అదేవిధంగా 4 నంబర్ సిరీస్ అంటే ఎవరైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు 4, 13, 22, 31 తేదీల్లో పుట్టారో వీళ్ళంతా 4 నంబర్ సిరీస్లోకి వస్తారు. ఈ 4కి +8కి ఎలా కాంబినేషన్ ఉంటుందో మనం చూద్దాం. అంటే చాలామందికి ఈ రిలేషన్స్ తెలుసుకోవాలండి. ఓకే. అంటే 1 ఇయర్ 2024 అనేది 4 నంబర్ వాళ్ళ లైఫ్లోకి ఒక 1 ఇయర్ వస్తుంది. అంటే ఈ 8 నంబరు ఈ 1 ఇయర్ వీళ్ళ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే 8కి 4కి లాంగ్ రిలేషన్ అంటే టెంపరరీ రిలేషన్ ఓకే, కానీ పర్మనెంట్ రిలేషన్ సరిగా ఉండదు. కానీ ఈ 2024 8 అనేది 1 ఇయరే వస్తుంది. అంటే టెంపరరీ, ఇది టెంపరరీ రిలేషన్ చాలా బాగానే ఉంటుంది, కానీ పర్మనెంట్ రిలేషన్ బాగుండదు. పర్మనెంట్ రిలేషన్ అంటే ఏంటి? ఈ 8 అనే నంబరు మీ జీవితంలోకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో రాకూడదు, మొబైల్ నంబర్లో రాకూడదు, వెహికల్ నంబర్లో రాకూడదు, బ్యాంక్ అకౌంట్లో రాకూడదు, మీ హౌస్ నంబర్లో రాకూడదు. ఇది లాంగ్ రిలేషన్ అండ్ మీకు శాశ్వతంగా ఉండే రిలేషన్. ఓకే. కాబట్టి షార్ట్ టర్మ్ అయితే రావచ్చు, టెంపరరీ రావచ్చు, పర్మనెంట్గా రాకూడదు. కాబట్టి 1 ఇయర్ అనేది పర్మనెంట్ కాదు, టెంపరరీ రిలేషన్. కాబట్టి ఓకే, బాగానే ఉంటుంది. కానీ హెల్త్ పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి? రాహు అనేది మనకు బాడీలో పళ్ళు, ఎముకలు, స్కిన్ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే. అలాగే 2024లో 4 నెంబర్ సిరీస్ వారికి ఏ ప్రొఫెషన్ వారికి, అలాగే ఏ బిజినెస్ చేస్తున్న వారికి ఏ విధంగా ఉంటుంది సార్? ప్రొఫెషన్ పరంగా చూసినప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 4 నంబర్ సిరీస్లోకి పుట్టారో అంటే 4, 13, 22, 31 తేదీల వాళ్ళు ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే, ఇయర్ స్టార్టింగ్లో మీ గోల్స్ని సెట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు గోల్ సెట్ చేసుకుంటారో అది జూలై తర్వాత మీకు నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది, ఈ సిరీస్ వాళ్ళు గోల్ సెట్ చేసుకోండి. ఏం చేయాలనుకుంటున్నారు? 100% మీకు బాగా కలిసి వస్తుందండి. అయితే ప్రొఫెషన్ పరంగా 4 నంబర్ అనేది మనకి రాహు, సేల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్, ఇటువంటి వాటిలో చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ఐటీ సెక్టార్లో వెరీ 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 ఎక్సలెంట్ అండి. ఎవరైతే ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నారో, ఎవరైతే సాఫ్ట్వేర్లో ఉన్నారో, ఎవరైతే సైబర్ నెట్వర్కింగ్లో ఉన్నారో, మొబైల్ అప్లికేషన్స్, మొబైల్ సాఫ్ట్వేర్స్, వీటన్నింటిలో మెయిన్ మీడియా వాళ్ళకి కూడా ఈ 4 నంబర్ అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుంది. 2024లో ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా కలిసి వస్తుందండి. ఓకే. సో అలాగే 2024లో నెంబర్ 4 సిరీస్ ఉన్న వాళ్ళు, మ్యారేజ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మంచిదంటారు? 4 నంబర్ సిరీస్ వాళ్ళు 2024లో చేసుకోవచ్చండి మ్యారేజ్, చాలా బాగానే ఉంటుంది. అయితే మీ మ్యారేజ్ లైఫ్ బాగుండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మంచి సఖ్యత ఉండాలి, మంచి కంపాటిబిలిటీ, మంచి కెమిస్ట్రీ, మంచి మ్యాచింగ్ ఉండాలంటే మీ ఎవరితో బాగుంటుంది అంటే, డేట్ ఆఫ్ బర్త్ ఏమో మీది 4 సిరీస్. 4 అంటే రాహుకి హెడ్ మాత్రమే ఉంటుందండి, బాడీ ఉండదు. కాబట్టి బాడీ ఉండే పర్సన్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఎవరు? కేతు. అంటే కేతువుకి బాడీ ఉంటుంది, హెడ్ ఉండదు. రాహుకి హెడ్ ఉంటుంది, బాడీ ఉండదు. కాబట్టి ఇప్పుడు 4 నంబర్ సిరీస్ కాబట్టి మీది బాడీ, మీది హెడ్. మీరు బాడీని సెలెక్ట్ చేసుకోవాలంటే 7 నంబర్ మీ కెమిస్ట్రీ. 4 వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది 7వ నంబర్కి ఇవ్వాలి. ఓకే. అంటే 7 వాళ్ళతో కనుక మీ కెమిస్ట్రీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైతే 7,
16, 25 7, 16, 25లో పుట్టి ఉంటారో అటువంటి వాళ్ళకి 4 నంబర్కి మ్యారేజ్ రిలేషన్ చాలా చాలా బాగుంటుంది. ఓకే. వీటితో పాటు సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి మీరు? 6th నంబర్ వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే రాహు శుక్రుడితో చాలా మంచి రిలేషన్ ఉంటుంది కాబట్టి 6, 15, 24లో కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే. అలాగే 2024లో నెంబర్ 4 సిరీస్ వారు ఏదైనా శుభకార్యం చేసుకోవాలనుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సిన లక్కీ నెంబర్స్ ఏంటంటారు? అయితే ఈ 4 నంబర్ సిరీస్ వాళ్ళు కూడా ఇంకా మ్యారేజ్ కంపాటిబుల్లో మీరు 3rd ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు కూడా 4 వాళ్ళు ముఖ్యంగా 7, 6తో పాటు 1 నంబర్ సిరీస్ వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి కంపాటిబిలిటీ. 1, 10, 19, 28 వాళ్ళని కూడా చేసుకోవచ్చు. అయితే వీళ్లకు లక్కీ నంబర్స్ వచ్చేసి మెయిన్గా 4 వాళ్ళు 1 నంబర్ని వాడచ్చు, 6 నంబర్ని కూడా వాడచ్చు. ఈ నంబర్ కాంబినేషన్లోనే మీకు సంబంధించిన మొబైల్ పాస్వర్డ్స్, మొబైల్ ఫోన్స్, గూగుల్ పే, ఫోన్పే, బ్యాంక్ అకౌంట్స్, మీ కార్ నంబర్స్, హౌస్ నంబర్స్ ఇవన్నీ కూడా 16లో పెట్టుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అలాగే నెంబర్ సిరీస్ వారికి ఏదైనా స్పెషల్ డే కానీ లేదా ఏదైనా శుభకార్యాలు కానీ ఉంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కలర్ ఏంటిది, అలాగే డైరెక్షన్ ఏంటిది? అయితే ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్నప్పుడు ఈ సిరీస్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 4, 13, 22, 31 తేదీలలో మీరు పుట్టినప్పటికీ కూడాను ఏదైనా శుభకార్యానికి ఈ లక్కీ డేట్స్ మాత్రం వాడకండి. మీరు వాడాల్సిన లక్కీ డేట్స్ ఏంటంటే 6, 15, 24, 1, 10, 19 తేదీలలో కనుక మీరు ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ కార్యక్రమం 100% సక్సెస్ అవుతుందండి. ఓకే. ఎప్పటి నుంచో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ 2024లో నెంబర్ 4 సిరీస్ వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ ఇయర్ కలిసి హెల్త్ పరంగా పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ స్కిన్ పరంగా, బోన్స్ పరంగా, టీత్ పరంగా అంటే పళ్ళు, ఎముకలు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే డైరెక్షన్ పరంగా వీళ్ళకి ఏది బాగుంటుంది? మనకు లోషో గ్రిడ్లో 4 నంబర్ అనేది దక్షిణ భాగంలో ఉంటుంది, సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి 4 నంబర్ అనేది సౌత్ ఈస్ట్ కానివ్వండి, అంటే ఈశాన్యము దక్షిణ భాగం రెండు మీరు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఈ దక్షిణ భాగానికి కొద్దిగా మూవ్ చేసి తర్వాత మీ కార్యక్రమాన్ని ప్రారంభించండి. చాలా బాగుంటుందండి. ఓకే. చాలా థ్యాంక్స్ సార్. 2024లో నెంబర్ 4 సిరీస్ వారికి ఏ విధంగా కలిసి వస్తుంది, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ కూడా చాలా బాగా చెప్పారు. రెమెడీస్ పరంగా మీరు చూడండి. రెమెడీస్ ఏం చేయాలి అంటే 4 నంబర్ వాళ్ళకి మీరు గనక ఇంకా ఈ సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే మీరు చేయాల్సింది, మీరు ప్రతి వారం రోజు సండే రోజు గనక ఈ కుక్కలకి కానివ్వండి, పిల్లులకి బ్రెడ్ పాలలో కలిపి గనక ఇవ్వండి. 100% మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. పిల్లులకి, కుక్కలకి. ఎందుకంటే రాహుకి ఈ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్, చాలా సింపుల్ రెమెడీ, కానీ చాలా హైలైట్గా పనిచేస్తుంది. ఓకే, ఐ సీ. సో 2024లో నెంబర్ 4 సిరీస్ వారికి ఏ విధంగా కలిసి వస్తుంది, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి నెక్స్ట్ వీడియోలో నెంబర్ 5 సిరీస్ వారికి 2024లో ఏ విధంగా కలిసి వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.